వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి. రేపు పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. కాంగ్రెస్ నేత మధు యాష్కి ఇంట్లో ఎన్నికల సిబ్బంది తనిఖీలు. డబ్బులు పంచుతున్నారనే ఫిర్యాదుతో సోదాలు. విశాఖలో వైసీపీ అభ్యర్థి ఇంటి దగ్గర ఉద్రిక్తత. డబ్బులు కావాలంటూ ఎంవీవీ ఇంటిని ముట్టడించిన ఓటర్లు. తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ సీఎం ఆదేశాలు. పీఓకేను భారత్ నుంచి ఏ శక్తి తీసుకోలేదు. యూపీలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబ్బులు కావాలంటూ ఓటర్లు ఎంవీవీ ఇంటిని ముట్టడించారు. దీంతో ఎంవీవీ సత్యనారాయణ లిఫ్ట్ ఆపేసి గేటుకు తాళాలు వేసుకున్నారు. ఎంవీవీ ఇంటి వద్ద ఓటర్లు ఆందోళన చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబ్బులు కావాలంటూ ఓటర్లు ఎంవీవీ ఇంటిని ముట్టడించారు. దీంతో ఎంవీవీ సత్యనారాయణ లిఫ్ట్ ఆపేసి గేటుకు తాళాలు వేసుకున్నారు. ఎంవీవీ ఇంటి వద్ద ఓటర్లు ఆందోళన చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ నివాసంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించింది. మధు యాష్కి నివాసంలో డబ్బులు డంప్ చేసినట్లు సమాచారం అందడంతో అధికారులు సోదాలు నిర్వహించారు. మధు యాష్కి నివాసంలో డబ్బులు లభ్యం కాకపోవడంతో అధికారులు తిరిగి వెళ్లిపోయారు. భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం జరిగిందని మధు యాష్కి ఆరోపించారు. బీజేపీ వాళ్ళు చూస్తే ఎక్కడెక్కడైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో కాంగ్రెస్ గెలుపు అవకాశం దెబ్బకొట్టడానికి కొరకే బీజేపీ నాయకుడు కంప్లైంట్ ఇచ్చి కోర్టు వంచుతుందని చెప్పి నా పైన ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ విచారణలో రైడ్ చేస్తే కూడా పోలీసులు దొరికిందేం లేదు, గాడిద గుడ్డు.
బీజేపీ తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డే. ఇక్కడ సెర్చ్ చేస్తే కూడా దొరికింది కూడా ఆ గాడిద గుడ్డు కూడా దొరకలేదు వాళ్ళకి. అందుకే బీజేపీ వాళ్ళు చూస్తే ఎక్కడెక్కడైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో కాంగ్రెస్ గెలుపు అవకాశం దెబ్బకొట్టిన దాని కొరకే బీజేపీ నాయకుడు కంప్లైంట్ ఇచ్చి కోర్టు వంచుతుందని చెప్పి నా పైన ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ విచారణలో రైడ్ చేస్తే కూడా పోలీసులకు దొరికిందేం లేదు, గాడిద గుడ్డు. బీజేపీ తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డే. ఇక్కడ సెర్చ్ చేస్తే కూడా దొరికింది కూడా ఆ గాడిద గుడ్డు కూడా దొరకలేదు వాళ్ళకి. అందుకే బీజేపీ వాళ్ళు చూస్తే ఎక్కడెక్కడైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో కాంగ్రెస్ గెలుపు అవకాశం దెబ్బకొట్టిన దాని కొరకే బీజేపీ నాయకుడు కంప్లైంట్ ఇచ్చి కోర్టు వంచుతుందని చెప్పి నా పైన ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల ఏర్పాట్ల కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఈ రూమ్లో పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా కెమెరాలను ఏర్పాటు చేశామని అంటున్న కంట్రోల్ రూమ్ అధికారితో మా సీనియర్ కరెస్పాండెంట్ వేణు ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ జిల్లా పరిధిలో జరిగేటువంటి ఏదైతే పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు ఉన్నాయో వాటన్నిటిని నిశితంగా పరిశీలించేలా కూడా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనే దానిపైన ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటిని బయట కూడా ప్రత్యేక వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఆ పోలింగ్ స్టేషన్లో ఎలాంటి వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయనే దానిపై నిరంతరం పర్యవేక్షించేలా కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం హైదరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో ఉన్నాం. ఈ కంట్రోల్ రూమ్ లో నిరంతరం అన్ని పోలింగ్ స్టేషన్లను వాచ్ చేసేలా, అంటే ఒకవైపు హైదరాబాద్ పార్లమెంటు పరిధి, మరోవైపు సికింద్రాబాద్, దీంతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికను కూడా పర్యవేక్షించేలా ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ సంబంధించి భార్గవి గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ప్రత్యేకంగా ఈ కంట్రోల్ రూమ్ విశేషాలు ఏంటి, దీని గురించి చెప్పండి. అంటే రేపు పోలింగ్ మనకి వెబ్ కాస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ అవుతుంది కదా, అది కంటిన్యూస్గా మానిటర్ చేయడానికి మేము ఇక్కడ వాలంటీర్స్ని అండ్ స్టాఫ్ని పెట్టామన్నమాట. వాళ్ళు ఒక్కొక్కరికి అలాటెడ్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఇచ్చాము. దానికి రిలేటెడ్ డీటెయిల్స్ కూడా ఉంటుంది. లైక్ అక్కడ కన్సర్న్ పిఓ ఎవరు, ఏదైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్గా మేము కాల్ చేసి వాళ్ళకి సాల్వ్ చేస్తామన్నమాట. ముఖ్యంగా అంటే ప్రత్యేకంగా టేబుల్స్ అరేంజ్ చేశారు. ఒక్కొక్క టేబుల్లో అంటే 6 కంప్యూటర్స్ మాత్రం పెట్టారు. ఏంటి అది? అంటే ఒక టేబుల్ ఒక కాన్స్టిట్యున్సీకి అని తీసుకున్నాము. ఒక్కొక్కరికి 30 నుంచి 40 పోలింగ్ స్టేషన్స్ వస్తాయి. అవి కంటిన్యూస్గా వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇందులో వాచింగ్లో అంటే ఏమేమి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, ఏంటి అది? అంటే అక్కడ ఏదైనా సస్పీషియస్గా అనిపిస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. మేము కన్సర్న్ వాళ్ళతో మాట్లాడతాం. మొత్తంగా అంటే ఏదైతే ఈ లోక్సభకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇటు హైదరాబాద్ లో కానీ అలాగే సికింద్రాబాద్ లో జరుగుతున్నటువంటి పోలింగ్ ని నిశితంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న పోలింగ్ ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా కూడా ఇటు అధికారులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ప్రజలందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ జానకిరెడ్డితో వేణు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని జనం పల్లెబాట పట్టారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూర్లకు పయనమయ్యారు. వరుసగా 3 రోజులు సెలవు రావడంతో ఏపీ ఓటర్లు కొందరు ముందుగానే సొంత గ్రామాలకు చేరుకున్నారు. మరికొందరు రిజర్వేషన్ చేసుకోవడంతో చివరికి వెళ్దాం అనుకున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. తెలంగాణలోని వివిధ జిల్లాలకు వెళ్లే బస్సులు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఓటర్లు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం ఎన్జీబీఎస్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు, మరోవైపు ఆంధ్రాలో అటు అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు పార్లమెంటు ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్, సికింద్రాబాద్ నగరంలో నివసించేటటువంటి నగరవాసులు కూడా సొంతూర్ల బాట పట్టారు. ఆ హైదరాబాద్ నగరం కూడా దాదాపుగా ఖాళీ అయిపోయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎంజీబీఎస్లో ఉన్నాం. ఇక్కడ నుంచి నేరుగా అటు ఏపీ ప్రజలు కావచ్చు, ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు సొంతూర్ల బాట పట్టారనేది చెప్పుకోవాలి. వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎంతో ఆతృతగా ఇక్కడ బస్టాండ్లకు చేరుకున్నప్పటికీ కూడా బస్టాండ్లో కొంత బస్సుల లేక కొంత అసౌకర్యంగా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు సార్ మీరు? నాగర్ కర్నూలు వెళ్ళాను. ఓటు వేయడానికి వెళ్తురా? ఓటు వేయడానికి వెళ్తున్నాను. ఎట్లా బస్సులు అందుబాటులో ఉంటున్నాయా? ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి గంట అవుతుంది. బస్సులు లేవు, జర పబ్లిక్ బాగున్న బస్సులు లేవు. ఎంతసేపు అవుతుంది మీరు? ఓ గంట అవుతుంది. ప్రత్యేక బస్సులు వేసినాము, మిగతా రోజుల కంటే ఇవాళ ఎక్కువ బస్సులు. ఊరికి డైరెక్ట్ బస్సు ఉందని మామిడికాయలు దాటిన తర్వాత ఊరు డైరెక్ట్ పోవాలి మేము, అందుకే ఆగినాం.
మార్గాలు ఉన్నాయి, పోతున్నాయి. ఒకటి కాడ జగన్ ఓడికి కాడ ఇద్దరికని తేడది. నేను చంద్రబాబు నాయుడుకి నేను అమలాపురం వెళ్ళాలి. నేను వచ్చి 1 గంటకు వచ్చాను. 1 గంటకు వచ్చి నిలబడ్డాను. ఒక్కడిక్కడ దొరకలేదు. ఇక్కడ ఒక్క బస్సులు లేదు అంటున్నారు అందరు. కౌంట్లు అడిగినా లేవు, బస్సులు లేవు. వాళ్ళు వేసినయే తక్కువ అంటే 33 బస్సులు వేసారు. ఏం సరిపోతాయి అంటున్నారు. కాదా మరి కోపం రాదా? ఇద్దరిని తిడుతున్నాను. నా ఇష్టం, ఆడికి వేసుకుంటాను, ఈడికి వేసుకుంటాను, నా ఇష్టాన్ని బట్టి వేసుకుంటాను. అక్కడికి వెళ్ళినాక 36 బస్సులు వేశారు. ఎంతమందిని అయితే పంపించమని ఆ కౌంటర్లో చెప్తున్నారు. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంతో ఆతృతగా బస్టాప్లకు చేరుకున్నప్పటికీ కూడా బస్సులు ప్రత్యేక బస్సులు అటు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నడుపుతున్నప్పటికీ కూడా కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. గంట సేపు అయినా కానీ కొంత బస్సులు ఆలస్యంగా ఉన్నాయి. బస్సులు ఉన్నప్పటికీ కూడా కిక్కిర్చిపోవడంతో కొంత వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నాం అనేది అయితే చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు ఏపీ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా బస్సులు నడుపుతూ ఉంది. దీంతో పాటుగానే రైలు మార్గం గుండా కూడా అటు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వెళ్ళేటటువంటి వాసులు కూడా వారు ముందుగానే బుకింగ్ చేసుకున్నారు. దాంతోపాటుగానే వరుసగా 3 రోజుల పాటు సెలవులు రావడం, సెకండ్ సాటర్డే, సండే అలాగే సోమవారం పోలింగ్ ఉండడంతో సోమవారం కూడా హాలిడే ప్రకటించారు. దీంతో 3 రోజుల పాటు హాలిడే రావడంతో కూడా పట్టణం వదిలి పల్లెబాట పడతా ఉన్నారు. ముఖ్యంగా ఎంజీబీఎస్లో ప్రస్తుతం అయితే బస్సుల కోసం ఎంతో వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక అరగంట నుంచి గంట పాటు వేచి చూసినా కానీ కిక్కిసిపోవడంతో వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామనేది అయితే ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చందుగోపితో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రేపు జరగనున్న పోలింగ్కు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఓటర్లను ఆకట్టుకునేలా హన్మకొండ జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో పలు పోలింగ్ కేంద్రాలను మోడల్ పోలింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. కాజీపేట, ఫాతిమానగర్లోని సెయింట్ గాబ్రియల్ హైస్కూల్, కుమారపల్లి, కొత్తూరు జెండా సమీపంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూళ్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. సెయింట్ గాబ్రియల్ పాఠశాలలో భారతదేశంలో ఎన్నికల నిర్వహణ, చారిత్రాత్మక దృశ్యాలతో కూడిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వాటి వివరాలను మోడల్ పోలింగ్ కేంద్రం ఇన్ఛార్జ్ శ్రీధర్ కలెక్టర్కు వివరించారు. దేశంలో తొలిసారిగా 1951లో జరిగిన ఎన్నికలు మొదలుకొని ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల వరకు అరుదైన చిత్రాలతో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జాతర చివరి దశకు చేరింది. ఓటు వేసే సమయం ఆసన్నం కావడంతో పోలింగ్ రంగానికి సర్వం సిద్ధమైంది. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు, ఏపీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందా తగ్గుతుందా అనే జోరుగా చర్చ సాగుతుంది. ఒకవేళ పోలింగ్ పెరిగితే ఎవరికి లాభం, తగ్గితే ఎవరికి నష్టం అన్నది కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారగా ఇప్పటికే గెలుపోటములపై భారీగా బెట్టింగ్లు నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్కు కౌంట్డౌన్ షురూ అయింది. తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో 17 పార్లమెంట్ స్థానాలకు, ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తయ్యేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇక సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ఎన్నికల సంఘం మరింత భద్రతను పెంచింది. సెంట్రల్ ఫోర్స్, మైక్రో అబ్జర్వర్స్, వెబ్ కాస్టింగ్తో మానిటరింగ్ చేసేలా ఏర్పాట్లు చేసింది. ఇక ఎన్నికల వేళ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ ఎత్తున జనం తమ సొంతూరు బాట పట్టారు. అయితే ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏపీలో అసెంబ్లీకి, పార్లమెంటుకు కలిపి ఎన్నికలు జరుగుతుండటంతో అంతా ఉత్సాహం కనబరుస్తున్నారు. రాష్ట్రంలో విపక్ష కూటమి, అధికార పార్టీ వైసీపీ మధ్య హోరాహోరీ పోరుతో చావో రేవో అన్నట్టుగా తలపడుతున్నాయి పార్టీలు. రాష్ట్రంలో పోటాపోటీ పరిస్థితి నెలకొన్న కారణంగా ప్రజలు కూడా ఓటేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడెక్కడి వారంతా పల్లెబాట పట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి భారీ ఎత్తున ఓటర్లు తమ ఊరికి పయనమయ్యారు. భాగ్యనగరం నుంచి పల్లెకు రప్పించేందుకు పార్టీ అభ్యర్థులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందుకోసం సొంత ఖర్చుతో బస్సులు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీంతో ఏపీ వాసులు భారీగా తరలి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఈసారి యువత జోరు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణంగా కొత్తగా యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒక్క ఏపీలోనే దాదాపు 10 లక్షలకు పైగా యువత తొలిసారి ఓటు వేయబోతున్నారు.
దీంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. తెలంగాణలోనూ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఎన్నికల సమరం వాడివేడిగా సాగుతోంది. రాష్ట్రంలో పాగా వేసేందుకు కమలనాథులు ఓడిన కసిని తీర్చుకునే వ్యూహంలో గులాబీ నేతలు ఉంటే, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే సత్తాను చాటాలని ఎత్తుగడలు చేస్తోంది. ఇలా ఎవరికి వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న వేళ పోలింగ్పై ప్రత్యేక దృష్టి సారించారు. తమకే ఓటు వేసేలా ఓటర్లకు గాలం వేస్తూ పోలింగ్ కేంద్రానికి రప్పించే ప్రయత్నంలో ఉన్నారు. ఇలా తెలంగాణలోనూ గతంలో కంటే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోపక్క పోలింగ్ శాతం పెరగడానికి బాణుడు కూడా ఓ కారణమేనని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు 47 డిగ్రీలతో విరుచుకుపడుతూ నిప్పుల వర్షం కురిపించిన బాణుడు కాస్త కరుణించాడు. దీంతో వాతావరణం చల్లబడింది. లేదంటే ఎండ తీవ్రతతో పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉండొచ్చని అంతా భావించారు. కానీ ఆ ప్రభావం ఏమీ ఓటింగ్పై పడేలా లేదు. మరోపక్క మద్యం, నోట్ల కట్టలు కూడా ఓటింగ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏపీలో హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల రణరంగంలో గెలుపు కోసం అటు టీడీపీ, జనసేన, ఇటు వైసీపీలు తహతహలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం. దీంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఓటర్లలో చైతన్యం పెంచేందుకు అధికారులు అవగాహన కార్యక్రమాలతో పాటు వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ముమ్మరంగా దేశ భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఊదరగొడుతున్నారు. ఎన్నికల కమిషన్ కూడా వివిధ రూపాల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రచారం చేస్తోంది. వీటికి తోడు పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోలపై కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వివిధ సామాజిక సంస్థలు ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా సాగుతున్న ప్రచారం సానుకూల ఫలితం చూపుతుందని భావిస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సంజీవనిగా మారిన టీకాలు సైడ్ ఎఫెక్ట్లతో ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆరోపణలతో ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ను మార్కెట్ నుంచి వెనక్కు రప్పిస్తుంది. ఇప్పటికే ఉత్పత్తిని నిలిపేయడంతో పాటు డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఆపేసినట్లు తెలిపింది. మరి ఆస్ట్రాజెనికా కీలక నిర్ణయం వెనుక కారణాలేంటి? కరోనా నాటి పరిస్థితులను ఎవరూ మర్చిపోలేరు. ప్రపంచాన్నే వణికించిన ఆ మహమ్మారి విలయ తాండవంతో యావత్ విశ్వమే స్తంభించిపోయింది. ఆనాటి కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో సంజీవినిగా మారాయి కరోనా వ్యాక్సిన్లు. పక్కా ప్రణాళికలు వేసుకుని మరీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ టీకాలు వేయించాయి అక్కడి ప్రభుత్వాలు. 2020లో ప్రపంచాన్ని హడలెత్తించి దాదాపు 3 ఏళ్ల పాటు జనాలను వణికించిన ఈ మహమ్మారి ఆ తర్వాత తోకముడిచింది. సాధారణ జబ్బుగా మారిపోయింది. దీంతో కోవిడ్ భయం జనాల్లో మాయమైంది. అయితే మళ్లీ జనం మంచాన పట్టడమే కాదు, ఏకంగా మృత్యు ఒడిలోకి వెళ్లే పరిస్థితి రావటంతో కోవిడ్ టీకాల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోవిడ్ కు విరుడుగా తీసుకున్న కోవిషీల్డ్ టీకా సైడ్ ఎఫెక్ట్స్ పెరిగాయని జనం గగ్గోలు పెడుతున్నారు. రక్తం గడ్డకట్టడం, వైట్ ప్లేట్లెట్ సంఖ్య పడిపోవటం వంటి సమస్యలు వస్తున్నాయన్న వార్తలు వైరల్గా మారటంతో ప్రజలు మళ్లీ హడలెత్తిపోతున్నారు. గత కొన్ని రోజులుగా దీని వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం కావడం, సుప్రీంకోర్టు సహా వివిధ దేశాల న్యాయస్థానాల్లో కేసులు నమోదు వంటి పరిణామాలతో ఈ వ్యాక్సిన్ అమ్మకాలపై కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఉత్పత్తి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్లో అప్డేటెడ్ టీకాలు అధిక సంఖ్యలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తమ వ్యాక్సిజెవిరియాకు గిరాకీ తగ్గిందని అంగీకరించింది. అయితే కేసుల నమోదుతో ప్రస్తుతం ఈ వ్యాక్సిన్పై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది. ఇప్పటికే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తినట్లు పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇచ్చిన ఆస్ట్రాజెనెకా తమ వ్యాక్సిన్ వల్ల చాలా అరుదుగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చని తెలిపింది. దేశంలో ఓ న్యాయవాది ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ రిస్క్లపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ టీకా వాడకంలో చాలా రిస్క్ ఉన్నాయని, వాటిని వైద్య నిపుణుల చేత అధ్యయనం చేయించాలని న్యాయవాది విశాల్ తివారీ తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా కోవిడ్-19 సమయంలో టీకా డ్రై ఫలితంగా నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం కూడా చెల్లించే విధానాన్ని అమలు చేయాలని కోరారు. మన దేశంలో కోవిడ్ మహమ్మారి సమయంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఫార్ములాను
పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లైసెన్స్ పొందిందని, అయితే ఈ వ్యాక్సిన్తో రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన దుష్ప్రభావం కలిగే అవకాశం ఉందని తివారీ తన పిటిషన్లో కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా కోర్టుకు సమర్పించారు. ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనికా తన కోవిడ్-19 వ్యాక్సిన్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ ఐటిటిఎస్తో థాంబ్రోసిస్ కారణమవుతుందని అంగీకరించిన యూకే కోర్టు పత్రాలను పిటిషన్తో జతపరిచారు. అయితే కోవిడ్-19 తర్వాత ప్రజల్లో గుండెపోటు ఎక్కువైందని, ముఖ్యంగా యువకుల్లో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయని తివారీ తన పిటిషన్లో తెలిపారు. దేశవ్యాప్తంగా 140 కోట్లకు పైగా జనం కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారని, దీని కారణంగా ప్లేట్లెట్స్ పడిపోవడం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన వివరించారు. దేశ ప్రజలు ఆరోగ్యం, భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. దేశ రహస్యాలను రాబట్టేందుకు ఓ కిలాడీ లేడీ వేసిన వ్యూహంలో చిక్కుకొని హనీ ట్రాప్కు బలయ్యాడు ఓ ఉద్యోగి. ఆమె వేసిన వలలో చిక్కుకొని కీలకమైన సమాచారాన్ని చేరవేశాడు. ఇంటెలిజెన్స్ నిఘాతో ఈ రహస్య తతంగం బయటపడటంతో అరెస్ట్ అయి జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. ఇంతకీ ఆ కిలాడీ లేడీ ఎవరు? ఆ ఉద్యోగి చేరవేసిన దేశ రహస్యాలేంటి? అసలు హనీ ట్రాప్లో ఎలా చిక్కుకున్నాడు? వాచ్ ది స్టోరీ. దాయాది దేశం పాకిస్తాన్ మన దేశ రహస్యాలను తెలుసుకునేందుకు అనేక ఎత్తులు వేస్తూ ఉంటుంది. అందులో ఒకటి హనీ ట్రాప్. భారత భద్రతా దళాల్లో ఉన్న ఆఫీసర్లకు మహిళలను ఎరగా వేసి మన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే అది గుర్తించని కొందరు అధికారులు ఆ మహిళ మత్తులో పడుతూ కీలకమైన రహస్య సమాచారాన్ని వారికి అందిస్తూ ఉంటారు. దీంతో ఆ సున్నితమైన సమాచారం కాస్త శత్రుదేశమైన పాక్కు చేరుతోంది. ఇలా మరోసారి మన రహస్యాలను తెలుసుకునేందుకు ఐఎస్ఐ కుట్ర పన్నింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న ఉద్యోగి ప్రవీణ్ మిశ్రా సోనాల్ ట్రాప్లో చిక్కుకొని ఆమె వలకు బలయ్యాడు. ఫేస్బుక్ ద్వారా మిశ్రాతో పరిచయం చేసుకున్న సోనాల్ గార్గ్ తాను చండీగఢ్లోని ఐబీఎం ఆఫీసులో పనిచేస్తున్నట్లుగా తన మాయమాటలతో నమ్మించింది. ఆ తర్వాత ప్రవీణ్ మిశ్రా ఫోన్ నెంబర్ తీసుకుని చాటింగ్ చేసింది. అలా బుట్టలో పడ్డ మిశ్రా సోనాల్ కోసం ఆర్మీ, రక్షణ సంస్థలకు చెందిన కీలక సమాచారాన్ని సేకరించాడు. ఈ నేపథ్యంలోనే అంకాలేశ్వర్లోని ఓ కంపెనీకి చెందిన రహస్య డేటాను అతడు దొంగిలించాడు. దీంతో పాటు ఆ కంపెనీ కంప్యూటర్లలో మాల్వేర్ను చొప్పించేందుకు కూడా ప్రయత్నించగా అతడి కదలికలను ఉదంపూర్లోని మిలిటరీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ గుర్తించింది. వెంటనే గుజరాత్ సిఐడి అధికారులను అలర్ట్ చేయగా వారు రంగంలోకి దిగి భరూచ్ జిల్లాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రవీణ్ మిశ్రా ఎలాంటి సమాచారాన్ని సోనాల్తో పంచుకున్నాడు అన్న దానిపై గుజరాత్ సిఐడి అధికారులు ఆరా తీశారు. విచారణలో పలు కీలక విషయాలను సేకరించారు అధికారులు. ప్రవీణ్ మిశ్రా ఫోన్ను స్వాధీనం చేసుకున్న సిఐడి అందులో చాలా దేశ రక్షణ సమాచారం ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అందులో కొంత సమాచారాన్ని ఇప్పటికే ప్రవీణ్ మిశ్రా పాకిస్తాన్కు పంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా డ్రోన్ల తయారీ ఇన్ఫర్మేషన్కు సంబంధించి డేటా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే భారత్ పలు కీలక రంగాల్లో పనిచేస్తున్న వారిని ఇలా హనీ ట్రాప్ చేస్తున్న ఘటనలు చాలా ఎక్కువయ్యాయని, ఇకపై ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, లేదంటే జీవితాంతం జైల్లో ఊచలు లెక్కిస్తారని హెచ్చరించారు.